అక్కడ ఏమన్నాడంటే మనుషులందరి మీద సర్వజనుల మీద నా ఆత్మను. అప్పుడు ఏం జరుగుద్ది? వృద్ధులు, యవనస్తులు, కన్యకలు, ఇది నెరవేరిపోయింది. ఇంకొక మొక్కు ఉండిపోయింది అన్నానే. ఆ మొక్క ఏంటి తెలుసా? నా పనివారి మీదను పనికత్తెల మీదను నేను ఆత్మను కుమ్మరించదను. ఆమేన్, హల్లెలూయా. పని కట్టుకొని కేవలం సేవకుల మీదకి ఒక బలమైన ప్రచండమైన అభిషేకం వాగ్దానం చేయబడింది. అది కడవరి వర్షంలో నెరవేరబోతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కడవరి కాలములో ఎండ్ టైం రివైవల్లో నెరవేరవలసిన ఒక అద్భుతమైన వాక్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దైవ సేవకుల మీదకి ఒక ప్రచండమైన అభిషేకం రాబోతుంది. బేభత్సమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం అందుకనే కాలం గురించి మాట్లాడుతూ జకర్యా 10:1 ఏమన్నాడంటే, కడవరి వర్షమును గురించి తండ్రిని. కానీ అక్కడ డైలాగ్ ఉంది, కడవరి వానాకాలమున కడవరి వర్షం. ఇప్పుడు పడితే అప్పుడు చేస్తే అవ్వదు. నువ్వు ఇప్పుడు తొలకూరలు కూర్చొని కడవరి వర్షం కోసం చేస్తే పనేమో తప్పది. కడవరి వర్షం కోసం ప్రార్థన చేయవలసిన కాలం కడవరి వానాకాలమే కదా. నువ్వు తొలకరి వానాకాలమున కడవరి వర్షం కోసం ప్రార్థన చేస్తానంటే అది అర్థం ఉండదు. అంటే కడవరి వర్షము కొరకు ప్రార్థన చేయవలసిన సీజను కడవరి వానాకాలమే. అసలు కాలాలు నీకు అర్థం కాకపోతే, ఇదే కాలమో గుర్తుపట్టలేకపోతే, మంచి ఆవేశంగా తిట్టాడు శిష్యులు ఒకరోజు యేసుప్రభు. ఎర్రటి మొబ్బెత్తే మీకు వర్షం వస్తుందని తెలుస్తుంది కదా, మరి ఈ కాలం ఎందుకు గుర్తుపట్టరు అన్నాడు. అది ఎంత కోపంగా మాట్లాడతారో తెలుసు యేసుప్రభు. అవివేకులారా అంటూ ఆవేశపరంగా మాట్లాడి, ఎర్రటి మబ్బు వేసినప్పుడు, చల్లని గాలి వీచినప్పుడు వర్షం వచ్చునని గుర్తుపట్టుదురు కదా, మనుష్య కుమారుని కాలమును మీరు ఎందుకు గుర్తుపడతలేదో అని కోపడ్డాడు. అంటే సేవకుడికి ఒకడు ముఖం చూస్తే మనకు పనికొస్తాడా, పనికిరాడా, సందా ఎత్తాడా, ఏవడా, ఇది గిట్టుబాటు కోటమా, పెట్టుబడి కోటమా, ఈ దరిద్రపు క్యాలిక్యులేషన్ కాదు. ఆకాశమును చూసినప్పుడు కడవరి వర్షము రాబోతుందా లేదా, ఇది కడవరి కాలమా కాదా, నా పొలము గట్లు వేసుకోవాలా, కట్టలు తెంపుకోవాలా, నీకు అర్థమైపోవాలి. సంఘంలో ఒక మెలకు కలిగిన రైతు వలె నువ్వు సేవ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.